అవ్వని. మనతో ఉండేవాళ్ళు ఏం చేసినా ఉంటారు. మనల్ని వదిలిపోవాలని అనుకునేవాళ్ళు ఏం చేసినా ఉండరు. जी ఎస్ ఆర్ जी నో? ఎస్. जी नमस्ते। ఎస్. సో అలాగా మనం ఏం చేయాలి అనంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి, నిజం అనేది చెప్పాలి. బికాస్ కలియుగంలో ఇది చాలా చాలా రేర్ క్వాలిటీ అనమాట. ఎందుకంటే నేను గట్టిగా మాట్లాడాను అనుకోండి, స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడాను అనుకోండి, రేపు పొద్దున నా అవసరాలు తీర్చడానికి మీరు నాకు సహాయం చేస్తారో లేదు. అంటే నా అవసరం కోసం మీరు పాడైపోయినా పర్లేదు, మీకు ఆ తప్పు తెలియకపోయినా మీ తప్పుని రిపీట్ చేసినా నాకు ప్రాబ్లం లేదు. కానీ మీరు నా గురించి బ్యాడ్గా అనుకుంటే రేపు పొద్దున్న నాకు అవసరం వచ్చినప్పుడు మీరు ఉండరు కదా. ఆ భయం నాకు అనమాట. సో ఇది సెల్ఫిష్నెస్ అంటే. సో ఇది అందరిలో కనిపిస్తుంది మనకి కలియుగంలో. రైట్. సో ఇలా మంచి గుణాలన్నీ మెల్లమెల్లగా అంతరించిపోతూ ఉంటాయి అన్నమాట. అండ్ అవి ఎలా మెల్లమెల్లగా అంతరిస్తాయంటే మనకి తెలియని కూడా తెలియదు అనమాట. ఒకవేళ మీ బ్యాంక్లో నుంచి సడన్గా 10,000 20,000 తీసాను అనుకోండి, మీకు టక్కునే తెలిసిపోతుంది. అండ్ మీరు ఎందుకు పోయినాయి అనేసి ఎంక్వైరీ కూడా చేస్తారు. కానీ అదే 10 పైసలు తీస్తా ఉన్నాను అనుకోండి, అప్పుడు మీరు ఎంక్వైరీ చేస్తారా? No No problem. problem. సో కలి ఏం చేస్తుంది తెలుసా, మెల్లమెల్లగా తీస్తుంది అనమాట. రైట్. సో ఆ మెల్లగా తీసేటప్పుడు మనకి అర్థం కాదు. కానీ చాలా రోజుల తర్వాత తెలుస్తుంది అనమాట ఏంటంటే చాలా పెద్ద మొత్తంలోనే మనము లాస్ అయ్యాము అనేసి. సో అలాగే మంచి గుణాలన్నీ కూడా మెల్లమెల్లగా పోతాయి అన్నమాట. ఇప్పుడు ఎవరికన్నా మీరు చెప్పారనుకోండి ఎప్పుడు నిజం మాట్లాడాలి అని చెప్పారనుకోండి, వాళ్ళు ఏమంటారంటే ఎస్ అది మంచి క్వాలిటీనే, కానీ మనం నిజం మాట్లాడితే మళ్ళీ అన్ని పనులు అవ్వవు కదా, మళ్ళీ అందరు మన గురించి మంచిగా అనుకోరు కదా. సో నేను అప్పుడప్పుడు మాట్లాడతాను అనేసి చెప్తారనమాట. డైరెక్ట్గా నేను మాట్లాడను, నేను అబద్ధమే మాట్లాడతానని ఎవరు చెప్పరు. ఏమంటారంటే సరేలే ట్రై చేస్తాలే, అప్పుడప్పుడు చెప్తానని అంటారు. సో అప్పుడప్పుడు మీరు నిజాలు చెప్పడానికి ట్రై చేస్తున్నారంటే అప్పుడప్పుడు మీరు అబద్ధాలు ఆల్రెడీ చెప్తున్నట్టు. సో ఆ చెప్పిన చిన్న చిన్న అబద్ధాలు ఏంటంటే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా పైలప్ అయిపోయి కరెక్ట్గా టైంకి మనకి బయటపడతాయి అన్నమాట. మీరు చూడండి, ఒక్క అబద్ధం చెప్పారనుకోండి, దాన్ని కవర్ చేయడానికి ఏం చేయాలి? ఇంకో 100 అబద్ధాలు అబద్ధాలు ఆడాలి. రైట్. ఓ నాలుగు చెప్పాలి. సో ఈరోజు తప్పించుకోవడానికి ఒక అబద్ధం ఆడతారు, రేపు పొద్దున ప్రతిసారి మళ్ళీ తప్పించుకోవడానికి ఆడాలి. అందులో చాలా కాన్షియస్నెస్ పోతుంది, చాలా ఎనర్జీ పోతుంది, అండ్ టెన్షన్గా ఉంటుంది అనమాట. అదే నిజం చెప్పారనుకోండి, పడితే దెబ్బ పడుతుంది, ఎదురు దెబ్బ పడుతుంది, కానీ అక్కడికే ఎండ్ అయిపోతుంది అది, దాని తర్వాత మళ్ళీ రాదనమాట. కానీ అబద్ధం చెప్పామనుకోండి మళ్ళీ మళ్ళీ దాన్ని చేస్తూ ఉండాలన్నమాట. సో అట్లా నిజం చెప్పడం అనే క్వాలిటీ తగ్గిపోతుంది. న్యాయంగా ఉండడం అనే క్వాలిటీ. రైట్. మనకి పలానా వస్తువుకి మనం న్యాయంగా ఎంత తీసుకోవాలి, పలానా సర్వీస్కి న్యాయంగా ఎంత తీసుకోవాలి, వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఎంత తీసుకోవాలి, ఇందులో ఫోకస్ ఉండదు. ఛాన్స్ దొరికిందా క్యాష్ చేసుకుందాం. అందరు అవకాశవాదుల్లాగా తయారవుతారనమాట. అవకాశం దొరికిందా దీన్ని క్యాష్ చేసుకుందాం. రైట్. సో అట్లా ఈవెన్ మీకు తెలుసా ఆపరేషన్ సింధూర్ విన్నారా? అఫ్కోర్స్ అందరు వినే ఉంటారు. ఎస్ రైట్. ప్రభుజీ. ఎస్ ప్రభుజీ. సో బాలీవుడ్లో దాదాపు 20 నుంచి 30 మంది అప్లై చేశారట ఆపరేషన్ సింధూర్ మీద సినిమా తీయడం కోసం రైట్స్ కావాలనేసి. సో అంటే ఆపరేషన్ సింధూర్ ఎందుకు జరిగింది, అండ్ వీళ్ళు దాన్ని అవకాశంగా వాడుకొని దానిపైన సినిమా తీస్తే డబ్బులు వస్తాయనే కదా. రైట్. సో అందరికీ ఏంటంటే ప్రపంచంలో ఏదన్నా జరిగితే దాని నుంచి నేనెలా లాభపడాలి, దాని నుంచి నేనెలా సంపాదించాలనే ఫోకస్ ఉంది, కానీ దానివల్ల ఎన్ని దుష్పరిణామాలు జరిగాయి అలా కాకుండా నేనేం చేయాలి అనే దాని గురించి ఉండదన్నమాట. సో యూ వాంట్ టు క్యాష్ ద ఆపర్చునిటీ. రైట్. సో ఒకప్పుడు ఏంటంటే అందరూ హెల్ప్ చేయడానికి ట్రై చేసేవాళ్ళు, ఇప్పుడు హెల్ప్ పేరు మీద ఎట్లా క్యాష్ చేసుకుందాం అని అనుకుంటారు. మీరు చూడండి చాలాసార్లు బయట వాళ్ళు తక్కువ మోసం చేస్తారు కానీ తెలిసిన వాళ్ళు ఎక్కువ మోసం చేస్తారు. ఎస్ ఆర్ నో? ట్రూ బ్రో. ఫ్రెండ్స్ బంధువులే కమిషన్ తీసుకుంటారు కదా చెప్పి అట్లా రైట్. తీసుకుంటారు. నువ్వు మనోడివి కాబట్టి నీకు తక్కువకి ఇస్తున్నా అంటారు. రేపు బయట షాప్కి వెళ్తే తెలుస్తుంది అది ఎక్కువకి ఉందని. రైట్. సో మన వాళ్ళనే నమ్మడం కష్టమైపోతుంది అనమాట కలియుగంలో. రైట్. అండ్ కొన్నిసార్లు బయట కొనడం బెటర్ మన వాళ్ళ దగ్గర మన షాప్లో కొనడం కంటే, ఎందుకంటే మన వాళ్ళు అనుకొని చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తుంటారు అనమాట. అండ్ వాళ్ళు మాటలు కూడా ఎంత స్వీట్గా మాట్లాడతారంటే మనకు అనిపిస్తుంది అబ్బా ఎప్పుడు లేని రిలేషన్షిప్ ఇక్కడ చూపిస్తున్నాడు, ఎంత ప్రేమ ఆప్యాయత ఉంది అనేసి. బట్ లోపల ఇంటెన్షన్ ఏంటి, చాలా లాస్ వాళ్ళకి జరగాలి, ప్రాఫిట్ నాకు జరగాలని ఇంటెన్షన్ ఉంటుంది. సో ఇదేంటంటే కలి ప్రభావం ఇలాగే ఉంటుంది. అందుకనే మంచి క్వాలిటీస్ అన్నీ తగ్గిపోతూ ఉంటాయి స్లోగా అన్నమాట. రైట్. సో ప్రభావాన్ని కృష్ణ భగవానుడు తగ్గించలేడా గురూజీ? ఈ కలి ప్రభావాన్ని భగవంతుడు తగ్గించలేడా? భగవంతుడు తగ్గించగలడు, కానీ మనం తగ్గించుకోవాలని అనుకోవాలి.
ఇప్పుడు రోగాన్ని డాక్టర్ తగ్గించలేడా అంటే తగ్గించగలడు, కానీ మనం ఏం చేయాలి? మందు మన ప్రయత్నం. వేసుకోవాలి ప్రభుజీ. మందులు వేసుకోవాలి. చెప్పింది డాక్టర్ ఒకవేళ చెప్పింది ఇచ్చిన వినాలి. మందులు మనం వేసుకోవాలి. రైట్, ఇజంట్ ఇట్? సో కరోనా రావడానికి రీజన్ భగవంతుడు కాదు, మనం. కానీ కరోనా తగ్గడానికి, కరోనా రాకుండా ఉండడానికి భగవంతుడు మనకి గైడ్ చేయగలరు. బట్ ప్రాబ్లం ఏంటంటే మనం వినడానికి రెడీ కాలేం. సో దెర్ ఈస్ నో క్వశ్చన్ ఆఫ్ లార్డ్స్ కెపాసిటీ. అంటే భగవంతుని కెపాసిటీలో క్వశ్చనింగ్ లేదు, మన సరెండర్లో క్వశ్చన్ ఉందన్నమాట. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని మంచి వాళ్ళలాగా తయారు చేయలేరా? ఒక టీచరు, ఒక గురువు శిష్యుడిని మంచిగా సరిదిద్దలేడా అంటే కెపాసిటీ ఉంది. కానీ ఆ శిష్యుడు, ఆ పిల్లలు సరెండరే అవ్వట్లేదు, తల్లిదండ్రుల మాట వినట్లేదు, టీచర్ మాట వినట్లేదు, గురువు మాట వినట్లేదు అనుకోండి, దెన్ ద సిచ్యువేషన్ గోస్ బియాండ్ హిస్ కంట్రోల్ అనమాట. అండ్ భగవంతుడు కూడా మనల్ని ప్రేమిస్తారు కాబట్టి మనకి స్వేచ్ఛా శక్తినిస్తారు. ఏంటంటే ఈవెన్ మనం భగవద్గీతలో మీరు చూసినట్టయితే 18th చాప్టర్లో, అంటే ఇది చాలాసార్లు నేను చెప్తూ ఉంటాను, అర్జునకి మొత్తం జ్ఞానం ఇచ్చిన తర్వాత కృష్ణ ఏమన్నారంటే, నేను నీకు చెప్పాల్సిందంతా చెప్పేశాను అర్జున, ఏం చేస్తే ఏమవుతుందో చెప్పేశాను, ఏది బెస్ట్ అనేది చెప్పేశాను. నా యథేచ్ఛసి తథాకురు, నీకు ఎలా చేయాలనిపిస్తే చెయ్యి. అప్పుడు అర్జున తెలివిగా అంటారు, నాకు ఏం చేయాలో అనే చాయిస్ మీకు ఇచ్చేసి మీరు నాకు ఇచ్చారు కానీ, బట్ నా చాయిస్ ఏంటంటే మీ చాయిస్, కరిష్యే వచనం తవ, మీరేం చెప్తే అది నేను చేస్తాను అని అంటారు. సో అట్లాగే మనం కూడా ఒకవేళ కృష్ణ మనకి చాయిస్ ఇచ్చారనుకోండి, నీ ఇష్టం బాబు, నువ్వు ఏం చేయాలంటే అది చేసుకో, ఇలా చేస్తే ఇలా అవుతుంది, ధర్మయుతంగా ఉంటే నీకు తిరిగి ఇలా జరుగుతుంది, అధర్మంగా ఉంటే ఇలా జరుగుతుంది అనేసి జ్ఞానం ఇస్తారు. ఇచ్చిన తర్వాత మనకి చాయిస్ ఇస్తారు, నీ ఇష్టం అని అంటారు. అప్పుడు మనం ఏం చెప్పాలంటే, కృష్ణ నువ్వు చెప్పు నేనేం చెయ్యాలి అని అడిగామనుకోండి, డెఫినెట్గా కలి ప్రభావం అనేది ఉండదు. బికాజ్ మనం ఇప్పటికీ కలి ప్రభావం ఎంత ఉన్నా చాలామంది సత్పురుషులు, సన్యాసులు, సాధువులు ఉంటారు, వాళ్ళపైన కలి ప్రభావమే ఉండదు. రైట్? ఎందుకు అనంటే వాళ్ళు శరణాగతులు అయి ఉన్నారు కాబట్టి. సో భగవంతుడికి కెపాసిటీ లేదా అంటే ఉంది, కానీ మన సరెండర్ని బట్టి ఆ కెపాసిటీ అనేది అనుభూతి చెందుతాం. ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. మనం ఎంత సరెండర్ అయితే అంత భగవంతుడు కలి ఎఫెక్ట్ అనేది తగ్గించగలరు. రైట్?